ఇవి రోడ్ల మీద వేస్తారు కదా పగడాల చెట్లు, పగడపు చెట్లు అని అంటారు. సన్నగా ఉంటుంది పూలు. ఈ పూలు పూజలకు కూడా పెడతారండి. ఈ కాయలంట షుగర్ వాళ్ళకి చాలా మంచిదంట. కాయలే కదా, మొగ్గలు కూడా కోసుకొని తినేస్తున్నారు రోడ్డు మీద. మేము ఈరోజు చూసాము. ఎందుకు ఈ పండ్లు తింటున్నారంటే షుగర్కి, కాళ్ళు నొప్పులకి దీనిలో జిగురు ఉంటుందంట. మోకాళ్ళు, మోక చేతుల నొప్పులకి, కీళ్ళు నొప్పులకు కూడా బాగా పనిచేస్తుందంట. అందుకని కోసుకొని తింటున్నారు. మీకు కూడా ఎక్కడైనా కనపడితే కోసుకొని తింటారని నేను యూట్యూబ్ చేస్తున్నాను. ఎక్కువ యూట్యూబ్లో చైనా వాళ్ళంతా అవును, ఎక్కువగా యూట్యూబ్లో నిజమే చైనా వాళ్ళు ఎక్కువగా తింటుంటారు వీటిని. వాళ్ళు చూసి ఉన్నాయి. తింటే ఏంటంటే లోపల వచ్చి సపోటా పండినట్టుంది. ఇదిగో చూడండి, ఇలా తీసుకొని తినాలి. ఇలాగ చూడండి ఎలా ఉందా. లోపల గుజ్జు ఉంది కదా, ఈ గుజ్జు అంతా తీసుకొని తినాలి. ఈ పండుకుండే గుజ్జు కూడా తీసుకొని చప్పరిచ్చి గింజ సపరేట్ చేసేసాను. మనం సపోటా పండు ఎలాగ తింటామో ఇది కూడా అలాగే ఉంటుంది. తీయగా ఉంది, చాలా టేస్టీగా కూడా ఉంది. షుగర్కి చాలా మంచిది, మంచి ఆరోగ్యం కూడా. ఆరోగ్యపరంగా అంటే ఏదైనా ఎవరైనా తినేదే కదా. షుగర్ కంటే తింటే చాలా మంచిది కదా, షుగర్ కంట్రోల్ అవుద్ది. అన్నిటికీ కూడా బాగుంటుంది కదా. మీకు రోడ్లలో కూడా ఏడన్నా కనపడితే కూడా కోసుకొని తినండి. చెట్టు అయితే ఇది నాకు తెలిసినంత వరకు పగడాలు అంటారు కదా, ఆ చెట్టు చాలా బాగుంది. గింజలు కూడా చాలా టేస్ట్ కూడా. గింజ ఎలా ఉందో, మన సపోటా గింజ ఎలా ఉందో ఇది సేమ్ అలాగే ఉంది. సూపర్గా ఉన్నాయంటండి.